నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, కానీ ఇది నేను డౌన్లోడ్ చేయలేదు. భగవద్గీతే పెళ్లి పత్రిక. కామారెడ్డి జిల్లాకు చెందిన కుటుంబము భగవద్గీత పుస్తకాన్నే వివాహ ఆహ్వాన పత్రికగా రూపొందించింది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన కోట రాజులు నాగమణి దంపతులు తమ కుమార్తె వివాహానికి అతిథులను ఈ విధంగా ఆహ్వానిస్తూ ఆకట్టుకుంటున్నారు. నిజంగా కోట రాజులు నాగమణి దంపతులకు హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా మీరు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. ఈ మధ్యన బాగా పెరుగుతుంది ఈ పెద్ద పెద్ద ఫంక్షన్లలో ఈ పనికిరాని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే బదులు ఈ విధంగా పత్రిక ఖర్చు ఇష్టమునంతగా పెంచుకొని ఒక్కొక్క పత్రిక ఖర్చు 100 రూపాయలు 50 రూపాయలు అంతకంటే ఎక్కువ కూడా పెంచుకుంటున్నారు. మంచిగా చిన్న భగవద్గీత కొనుక్కొని పెళ్లి పత్రిక ఇస్తే కూడా 10 మందికి భగవద్గీత ఇచ్చినట్టుగా ఉంటుంది, మీరు ఆ సేవా కార్యక్రమం చేసినట్టుగా కూడా ఉంటుంది. కనీసం వాళ్ళు ఒక 300 మందికో 500 మందికో పెళ్లి పత్రికలు ఇస్తే 500 కుటుంబాలకి వాళ్ళ భగవద్గీత చేర్చినట్టుగా ఉంటుంది. చాలా మంచి పని చేశారు. దీంతో పాటు ఏదైనా నీతి కథలు, పిల్లల బర్త్డేలు, పుట్టినరోజులు, లేకపోతే ఏమైనా ఫంక్షన్లు అయితే కూడా విపరీతమైనటువంటి ఖర్చు చేస్తున్నటువంటి మనము కనీసం వాటిని ఏదైనా నీతి కథలు అట్లాంటివి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పిల్లలకు దానిపైన పెరుగుతుంది. మన గొప్ప సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి లేదా రామాయణము, బాలల రామాయణము, బొమ్మలతో ఉండేటువంటి రామాయణము, భారతము, భాగవతం లాంటి పుస్తకాలను కూడా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. దానివల్ల మనం కొత్త తరానికి నేర్పించినటువంటి వాళ్ళం అవుతాము. బలవంతంగా చేయకుండా వాళ్ళలోనే ఇంట్రెస్ట్ పెంచే విధంగా ఉంటుంది. కొన్ని నీతి కథలు ఉంటాయి, అట్లాంటి నీతి కథలు, పంచతంత్ర కథలు, మంచిని బోధించేటువంటి వాటిని మనం ఇట్లాంటిది ఇవ్వచ్చు. నిజంగా ఈ రాజులు నాగమణి దంపతులకు హ్యాట్సాప్ చెప్పాలి. చాలా మంచి పని చేసిరు. అంతకంటే పెద్దదేం లేదు. మీరు పెళ్లి చేస్తే ఎంతైతే తృప్తి వస్తుందో అంతకంటే ఎక్కువ తృప్తి వచ్చేటువంటి పని ఆ పిట్లం గ్రామానికి సంబంధించినటువంటి దంపతులు చేసింది. 10 మందికి ఆదర్శం. మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది అట్లాంటి పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు, ఏవైనా ఆఖరికి పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకాలు కూడా పిల్లలకి పనిచేస్తాయి. ఇట్లాంటి కొన్ని అంశాలను అవి వీళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ వచ్చి 10 మంది చేసేటువంటి అవకాశం ఉంటుంది.